శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పార్టీలోని 7వ వార్డు మరియు 29వ వార్డులో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కింగ్ షఫీ, టీడీపీ మైనార్టీ మాజీ అధ్యక్షులు ఎన్ అజ్మతుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ప్రాంత ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. అర్హత గల ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వంలో నూతనంగా ప్రవేశపెట్టిన ఓటర్స్ వెరిఫికేషన్ పై ప్రజలకు చైతన్యవంతం చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నామని హ్యూమనిజం ట్రస్ట్ సభ్యులు అజ్మత్ తెలిపారు. ఇందులో భాగంగా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి తమ వంతుగా అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. ఓటరు జాబితాలో ఉన్నవారు మృతి చెందారా లేదా శాశ్వత వలస వెళ్లారా, ఊరు కాని ఊరి వారి లేదా అన్ని అర్హత ఉండి ఓటర్ జాబితాలో పేరు లేని వారు, ఓటర్ జాబితాలో ప్రస్తుతం ఉన్నవారు తదితర లాంటి వాటిని సమగ్రంగా పరిశీలించి అర్హులకు ఓటు కల్పించడానికి తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ బిఎల్ఓలు ఇంటింటికి వచ్చిన సమయంలో వారు అడిగే ప్రశ్నలకు అన్ని విధాలుగా జవాబు చెప్పే విధంగా ముందస్తుగానే దరఖాస్తు ఫారం వార్డు ప్రజలకు సమర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హ్యూమనిజం ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు మన ముక్కడిపేట 29 మరియు 7వ వార్డులో ఎస్ఐఆర్ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ కార్యక్రమము ఓటరు జాబితా సవరణ సర్వే కార్యక్రమము. ఈ కార్యక్రమంలో మేము ముక్కడిపేట ఆలమీ హ్యూమనిజం చారిటబుల్ ట్రస్ట్ తరఫున కులాలు మతాలు అతీతంగా, వర్గాలు అన్నాలు అతీతంగా, రాజకీయాలు అతీతంగా అందరికీ కలుపుకొని ఈ సర్వేలో మేము ముందు నుండి ఏదైతే 2002లో ఉండే ఓటర్లు జాబితాను మేము తీసి వాళ్లకు ఆ రిపోర్ట్ను ఇచ్చి, మరియు ఈ కొత్త కార్డులు కూడా చాలా మంది దగ్గర లేదు, కానీ అది కూడా మేము ఎపిక్ నంబర్ను తీసి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలాంటి మేము కార్యక్రమము 3 దినాలు ఇంకా మన ముక్కడిపేటలో జరుగుతూ ఉంది. ఆ 3 దినాలు ముందుట కూడా మేము ఎస్ఐఆర్ గురించి మా ముక్కడిపేట నౌజవాన్ ముందు నుండి ప్రతి ఒక్క ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం గురించి తెలుసుకొని ముందుకి పోవడం జరుగుతూ ఉంది. మేము రాజకీయాలు అతీతంగా మేము ఒక 29వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్, నేను వారు వచ్చి 7వ వార్డు మాజీ కౌన్సిలర్ మరియు బిఎల్ఏ జంషీద్ గారు, మరియు ముజీబ్ గారు, జబీ గారు, దాదాపీర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో మేము పాల్గొని మేము కులాలు మతాలు అతీతంగా పనిచేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఎవరికైతే ఓటు ఉంటుందో, ఓటు హక్కు ఉంటుందో వాళ్ళందరూ వచ్చి ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం, ఎస్ఐఆర్ సర్వేలో వచ్చి మీ సర్వేలో మీ అప్లికేషన్ తీసుకొని బాగా మంచిగా చదువుకున్నటువంటి వ్యక్తుల దగ్గర తీసుకొని పోయి ఆ అప్లికేషన్ను ఫిలప్ చేసి బిఎల్ఓ గారికి ఇవ్వాల్సిందిగా ఈ వీడియో ద్వారా నేను తెలుపుతున్నాను. ఈ ఎస్ఐఆర్ అప్లికేషన్ మీకు ఏదైనా ఫిలప్ చేయడం కోసం ఇబ్బంది వస్తే మీరు మాకు సంప్రదిస్తే మేము ఈ అప్లికేషన్ను ఫిలప్ చేపించి ఇస్తామంటూ ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను.